పొద్దున ఒక ఇంటర్వ్యూ చూశానండి యూట్యూబ్లో. ఇస్తూ ఉన్నాడు ఒక ఆయన. ఎప్పుడో 30 ఏళ్ల ముందు కోవిడ్కి వచ్చినాడంట. ఆయన అప్పుడెప్పుడో జరిగినటువన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఒకలాగానే ఉంటుందండి. కోవిడ్లో బాగా ఎవరో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అందరినీ ఒకే ఘాటికి కట్టేసి మాట్లాడుతున్నాడు ఆయన. పెద్ద ఆయన గుండి ఇలా చెప్పచ్చునా? ఆడోళ్ళు ఎన్నో కష్టాలు పడి కోవిడ్కి వచ్చి బిడ్డల కోసం, ఫ్యామిలీ కోసం ఏదో కష్టపడుతున్నారనుకో. ఆయన ఏం చెప్తున్నాడు, కోవిడ్ ఎండల్లో ఆడమ్మ కోయటోళ్ళు చిన్నపిల్లలు కాంచి పెద్దోళ్ళ దాకా పని మనుషుల్ని పట్టుకు ఏమో చేస్తారు వాళ్ళు. నా నోటితో చెప్పలేకుండానండి నేను. టూ మచ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. పిల్లోళ్ళు కాంచి పెద్దోళ్ళ దాకా అని చెప్తా ఉన్నాడు. అస్సలు వాళ్ళ కాలు గోటు జరిపోతాం మేము. ఎట్టుంటారో వాళ్ళు ఆడవాళ్ళు ఎంత పర్సనాలిటీ ఉంటారో తెలుసా? అసలు మేమే 2 కళ్ళు చాలా చూడడం వాళ్ళు. అసలు అట్టుంటారు వాళ్ళ భార్యలు. మమ్మల్ని అస్సలు మేము అసలు ఈనిపాము వేసుకొని రోడ్లు దోసేవాళ్ళు మారుతూ ఉంటాం వాళ్ళ ఎండల్లో. మేము ఎట్టుంటాం తెలుసా? అట్టటోళ్ళని చూస్తారు ఎడన్నా వాళ్ళ. అస్సలు ఎంత బాగా మమ్మల్ని మామ అని ఎంత గౌరవంగా మాట్లాడతారు వాళ్ళు. పిల్లోళ్ళు కాంచి పెద్దోళ్ళు కాంచి. మరి అట్ట లేకనంటే ఇన్నేళ్ళ నుంచి ఎట చేస్తున్నాం కోవిడ్లో పని మేము. ఒక్కొక్క ఇండలో 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు చేస్తున్నాం. మా బాబా మామ జైన్, మా బాబా మామ జైన్, పిల్లోళ్ళు బేబీ గడ జైన్. సరేనా? అంత బాగా చూసుకుంటాడు మా బాబా. అయితే ఎంత బాగా చూసుకుంటాడు మా బాబా. మంచోడు, చాలా మంచోడు మా బాబా తెలుసా? అట్లా ఎన్నో ఇండ్లు ఉన్నాయండి, మంచోళ్ళు ఉండారు. అందరూ అట్ట లేరు. ఎవరో కొంతమంది అట్టున్నారండి. కొంతమంది ఇప్పుడు కోయట్లో ఇప్పుడు ఒక తల్లికి 5 మంది ఉంటే 5 మంది ఒకటిగానే ఉంటారా? చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అట్ట కోయట్లు ఎవరో 100 మందికి ఒక 5 మంది ఏమో మంచోళ్ళు ఉంటారు. కానీ అందరూ మంచోళ్ళండి కోయట్లు. మామ బాబా అందరూ చాలా మంచోళ్ళు తెలుసా? ఎంత బాగా చూసుకుంటారు. మాకు గుడ్డలు ఇచ్చి, తిండి పెట్టి, రూమ్ పెట్టి అన్నీ జరిపి మళ్ళీ నెలకి శాలరీ ఇస్తారు. ఎంత బాగా చూసుకుంటారో అన్ని